పేతురు గారు సాక్ష్యం ఎలా చెప్తున్నాడు చెప్పండి. నేను రాకముందు చేపలు పట్టుకునేవాడిని, నేను రాకముందు బోట్లో తిరిగాను, నేను రాకముందు ఇదిగో నా గుబురు గడ్డం, నేను రాకముందు మాకు సరి అయిన పూట అన్నం కూడా ఉండేది. ఈ సాక్ష్యాలు చెప్పలేదు. పేతురు గారు సాక్ష్యం ఏం చెప్తున్నాడు తెలుసా? 16వ కీర్తన, 110వ కీర్తన, పాత నిబంధన పుస్తకాలు ఇవన్నీ ఎత్తి వాక్యము ఉపదేశిస్తున్నాడు. అది విట్నెస్ అంటే. సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ సాక్ష్యాలు చెప్పడం కాదు. సాక్ష్యం అంటే నీ నా మాటలు చెప్పడం కాదు. పేతురు ఏం చేస్తున్నారు చెప్పండి? భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారంటే ఎవరికి సాక్షులుగా? ఆయనకి సాక్ష్యం. ఆయనకి మనం సాక్ష్యం అయితే ఆయన గురించి చెప్పాలా, నా గురించి చెప్పుకోవాలా? నేను ఆయనకి సాక్షి అయినప్పుడు ఆయన గురించి చెప్పుకోవాలి. నేను ఆయన సాక్షిని అని చెప్పి నా సాక్షిని చెప్పుకుంటే నేను నాకు సాక్షిని అవుతాను తప్ప నేను ఆయనకి ఎలా సాక్షిని అవుతాను? సాక్ష్యం అంటే మనకు అర్థమవుతుంది. మన కోసం చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, ఇతరుల కోసం చెప్పేది సాక్ష్యం. ఇప్పుడు క్రైస్తవ వెలుగులో నా కోసం నేను చెప్పుకునేది సాక్ష్యం కాదు చెప్పండి, నా ప్రభువు కోసం చెప్పేది సాక్ష్యం. సాక్ష్యాలు పేరు మీద ఏం చెప్తున్నారు? ప్రభువుని మరుగు చేస్తున్నారు చెప్పండి.